ఎక్సర్సైజ్ 12.1లోని 7th సమ్. ఓకే, ఈ సమ్ము ఈ వీడియోలోని చాలా చక్కగా చెప్పేసుకుందాం. ఓకే, వచ్చేయండి. ఏ టెంట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద సిలిండర్ సర్మౌంటెడ్ బై ద కోనికల్ టాప్. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక టెంట్ అనేది ఎలా ఉందంటే కిందన సిలిండర్ షేప్ లో ఉంది, పైన వచ్చేటప్పటికి కోనికల్ షేప్ లో ఉందంట. ఓకే, ఇఫ్ ద హైట్ అండ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండ్రికల్ పార్ట్, ఒక హైట్, ఇది ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఇది వచ్చేటప్పుడు జాగ్రత్త చూస్తే రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు ఇక్కడ, జాగ్రత్త చూస్తే అంటే ఫస్ట్ హైట్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క హైట్ 2.1 మీటర్. నెక్స్ట్ డయామీటర్ చూసినట్టయితే 4 మీటర్స్, దీనిది 4 మీటర్స్, దీనిది 4 మీటర్స్. ఓకే ఓకే, అండ్ స్లాండ్ హైట్ ఆఫ్ ద టాప్ ఈజ్ 2.8 మీటర్స్. స్లాండ్ హైట్ ఎంత అంటే 2.8 మీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ కాన్వాస్ ఆఫ్ ద టెంట్. ఈ కాన్వాస్ మొత్తం దీన్ని తయారు చేయడానికి ఎంత కాన్వాస్ క్లాత్ అయిందో చెప్పండి. నెక్స్ట్ ద రేట్ ఆఫ్ 500 ఫర్ మీటర్ స్క్వేర్. ఒక మీటర్ స్క్వేర్ అంటే మీ అందరికీ తెలియాలి, ఇలా ఒక మీటరు, ఇలా ఒక మీటరు, ఇలా ఒక మీటరు, ఇలా ఒక మీటర్ ఉంటే దాన్ని ఈ మధ్యలో ఉండే ప్లేస్ ని 1 మీటర్ స్క్వేర్ 1 మీటర్ స్క్వేర్ ఏరియా అని చెప్పేసి అంటాం దీన్ని. ఓకే, ఇలా 1 మీటర్ స్క్వేర్ ఏరియాకి 500 రూపీస్ అవుతుందంట. అయితే మొత్తం క్లాత్ కి ఎంత అవుతుందో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు వచ్చి. ఓకే, మీకు విషయం అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమ్ని ఎలా చేద్దామంటే ముందు టోటల్ సర్ఫేస్ ఏరియా దీనికి కలిపి ఒకేసారి మనం ఫైండ్ చేసేస్తే అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎల్ ఇచ్చేసాడు. ఫస్ట్ మనం కోన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు చెక్ చేయవలసింది ఎల్ ఇచ్చాడా లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఎల్ ఇవ్వకపోతే ముందు ఎల్ ఫైండ్ చేసి తర్వాత సమ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చేద్దాము అంటే ఓకే, డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ నుంచి మనం ఏం చేద్దామంటే రేడియస్ ఫైండ్ చేద్దాం. డయామీటర్ ఎంత, రెండేది కోన్ది ప్లస్ సిలిండర్ రెండు కాబట్టి ఇంకా స్పెషల్ గా ఏం రాయాల్సిన లేదు. డయామీటర్ వచ్చేటప్పటికి 4 మీటర్స్. రేడియస్ ఈక్వల్స్ టు డయామీటర్ బై 2. అంటే రేడియస్ అంటే డయామీటర్ లో సగం కాబట్టి డయామీటర్ 4 కాబట్టి 4 తీసుకున్నాను, క్యాన్సిల్ చేస్తే 2 అంటే ఆర్ ఈక్వల్స్ టు 2 మీటర్స్. ఆర్ ఎంత వచ్చింది, 2 మీటర్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చేద్దామంటే ఆర్ తెలిసిపోయింది, స్లాంటెడ్ తెలిసిపోయింది, అన్ని తెలిసిపోయి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ సాలిడ్ యొక్క ఈ టెంట్ కోనికల్ క్లాత్ యొక్క మొత్తం దీన్ని తయారు చేయడం, సిలిండర్ షేప్ లో తయారు చేయడానికి, కోన్ షేప్ లో తయారు చేయడానికి మొత్తం ఒకేసారి ఫైండ్ చేసేద్దాం వచ్చి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టెంట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టెంట్ ఈక్వల్స్ టు ఏం చేద్దాం, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏంటి, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఇది ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయవలసింది. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, లాటరల్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2π RH ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ πRL కదా. కాబట్టి ఇప్పుడు 2πr, 2 కామన్ లేదు, πr కామన్ ఉంది. ఓకే కదా, πr కామన్ తీస్తే ఇందులో 2h ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి πr కామన్ తీసేసాం కాబట్టి l ఉంది, అంతే కదా. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి π అంటే ఎంత, 22/7, r వచ్చి ఓకే ఇప్పుడే ఫైండ్ చేసాం 2. ఓకే, మనకి తెలుసు అది. ఓకే, h 2 అంటే 2, h వచ్చేమో 2.1 కదా సిలిండర్ది, ప్లస్ ఎల్ ఎంత 2.8 తెలిసింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ చేసేద్దాం. ఇది ఇక్కడ
44 వేసేద్దామా? 44 2 22 44 44/7 2 చేత మల్టిప్లై చేసేద్దాం. 2 1 2 2 2 4 ఇంత వచ్చింది ప్లస్ 2.8. ఇప్పుడు వచ్చి రెండింటిని యాడ్ చేస్తే 4.2 2.8 యాడ్ చేసుకుంటే 10.1 వేసుకుంటే 7 అంటే 7.0 అంటే 7. 44/7 ఇదేమో 7 7కి 7కి క్యాన్సిల్ 44 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఎంత వచ్చింది? 44 మీటర్ స్క్వేర్ అనేది రావడం జరిగింది. ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ స్క్వేర్, the cost of 1 meter square కాన్వర్స్ అంతే కదా, కాన్వర్స్ క్లాసే కదా అన్నది వచ్చండి. కాన్వర్స్ క్లాస్ కాన్వర్స్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు? 500 రూపీస్. కాబట్టి ఇప్పుడు మరి ద కాస్ట్ ఆఫ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ద కాస్ట్ ఆఫ్ 44 meter square canvas equals to 44 into 500. Okay, 5 4 are 20, 5 4 are 20 and 2 22, 2 zeros, 22,000 rupees అవడం అనేది జరుగుతుంది. అంతే కదా? ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ సమ్ము. ఓకే, మీకు నచ్చింది, ఓకే సార్ మీరు చెప్పే విధానం మాకు నచ్చుతుంది సార్ అనుకున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నచ్చలేకపోతే మాత్రం డిస్లైక్ ఇవ్వండి. దాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే మర్చిపోవద్దు రాయడం. ఓకే, మీకు నచ్చితే చక్కగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి. చక్కగా నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.